రోజు అక్క నన్ను పాప అంటుంది. ఏమన్నా పాప అనకుండా శేష అనాలనా? దసరా శేష అంటాను. దసరా శేష అంటే పాప అంటేనే లవ్ అని, సిస్టర్ అంటే అట్లా చిన్న పాప అని. పాప చిట్టి పాపను పాలు తాగుతున్నానా? అది సహస్ర మ్యాటర్. అప్పుడు పాలు ఏం తాగలేదు కాబట్టి నువ్వు చిట్టి పాప ఏం కాదు కాబట్టి నువ్వు శ్రేష్ఠ అని అంటే పిలిచా. ఏమని పిలిచాలా నిన్న? శ్రేష్ఠ అంత సీన్ లేదు కానీ పనుకో ఫస్ట్. సరే అక్క మీద మేము నా టవాలే అప్పుడే వేసింది. ఓకే, నా టవల్ వేరే చోట వేసుకుంటా. నీకు తల మొత్తం వచ్చేసి బెడ్ వస్తుంది కట్ చేస్తే, అందుకే నేను నీ చేయి కట్ చేస్తా. నేనేమైనా కోటినా వచ్చేసి నా తల ఏమనుకో నీ కళ్ళు ఇక ఐస్ కోసేస్తాయి. ఇక ఈ బోన్ అంతా పోతుంది. ఇక బోన్ పోతే ఏమవుతుందమ్మా? ఈ బోన్ పోతే ఏమవుతుంది? మెడ పట్టుకొని తీసుకు. ఈ బోన్ అంతా పెద్ద అయిపోతుంది. బోన్ అయిపోతే ఏమవుతుంది? గొంతుకొని పై అంట. అదా మొట్టంతా పెద్దంతా మీ అమ్మ తుడిచేసంతా తీసుకుంటా. తుడిపేసేదా? ఏమన్నా వేసేదా? మళ్ళీ పెట్టుకుంటా. అంటే ఇంకా బొట్టుగా కోసేస్తా, ఇంకో బొట్టు కోసేస్తా. అది మ్యాట్ అంటే బొట్టును కోసేస్తా. ఎవ్వరు కోసేరు. కరెంట్ వచ్చిందా? నీ అక్క కరెంట్ వచ్చిందా? నీకే వచ్చిందా? ముందే అని మాటి వాటికి కరెంట్ వచ్చిందా? అంతలోపు లేట్ చేసినా నువ్వే నీళ్ళు. అదా లేట్ అయితే నాన్న ఫాస్ట్ చేసినా కదా, నువ్వేం లేట్ చేసినావు. నాదేం రీలు లేదు. ఫస్ట్ మూసుకొని పడుకో. అట్లా అనకూడదు. మూసుకొని అట్లా అనకూడదు. పాపని సైలెంట్గా పనుకోని అలా అంతే. మూసుకొని గీసుకొని అనకూడదు. నువ్వను ఆయన నువ్వేనా? అక్క చెప్పదు. చెప్పను. ఏంటంట? ఏం లేదు, పని. నువ్వే ఉన్నావు. నిన్నేనా అంటాను అక్క అంటే అవును. నిన్ను ఒక పని దిగిపోయింది. మా ఫ్రెండ్కి ఎక్కడంటే ఇప్పుడు పన్ను కదులుతుంది. ఇదే ఇక్కడ ఫింగర్స్ పెట్టుకోవద్దు. చూడు గాయస్, ఇలా ఒక పన్ను పోయించుడు చూపిస్తున్నా గాయస్. అవును కదమ్మా. సర్లే, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ పిత్తర్ గాయస్. గుడ్ నైట్ గాయస్. హ్యాపీ గుడ్ నైట్. అదే నువ్వు హ్యాపీ గుడ్ నైట్ గాయస్. హ్యాపీ గుడ్ నైట్. అది